హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మంచిగా మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నా ముగ్గు రంగులు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగుందా? చూడండి, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ముందు చాలా డిజైన్గా వేసేసి అయితే మనం ముంగిట్లో ముగ్గు కనుక పెట్టామనుకోండి, ఆ ఇంటికి అందమే వేరే ఫ్రెండ్స్. అవునంటారా కాదంటారా చెప్పండి కదా? అందుకే అంటారు ఫ్రెండ్స్, ఇల్లును చూసి ఇంటి ఇల్లాలని చూడండి అనేసి. సో కాబట్టి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అలా ముగ్గులు పెట్టుకోవడం కానీ అలా అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మా ఆయనకి చెప్పాను కదా ఫ్రెండ్స్, నేనైతే రెండోసారి మిరపకాయలు తెప్పించుకున్నాను, రెండో ట్రిప్ వేద్దామనేసి. అది ఫ్రెండ్స్ ఫస్ట్ డే అయితే వేస్తున్నాను అనమాట. సో 3 రోజులకి ఎలా మిరపకాయలు అయిపోయాయి అని అయితే ఈ వీడియోలో లాస్ట్ ఎండ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. 3 రోజుల్లోన మజ్జిగలో వేయడము, ఇలా ఆరివేయడం ఎలా అయ్యింది, మిరపకాయలు అయితే ఎలా వచ్చాయని అయితే చూపిస్తాను ఈ వీడియోలోన. చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నా డైలీ రొటీన్ ఫ్రెండ్స్, ప్రతిరోజు నేను చేసుకునే పనులు అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక ఇంటి ఇల్లాలిగా నా పనులు, నా బాధ్యతలు ఏవేవి, ఇంటిని ఎలా చక్క పెట్టుకుంటాను, అందరికీ ఎలా అరేంజ్ చేస్తాను అనేసి అయితే ఈ వీడియోలో అంతా ఉంటుంది ఫ్రెండ్స్. సో పిల్లలైతే ఇంకా మధ్యాహ్నం స్కూల్కి వచ్చేసారు ఫ్రెండ్స్, ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి. మంచిగా ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత పిల్లలకి ఇంకా మమ్మీ ఎగ్స్ చేయండి మమ్మీ అని చెప్తే సరేలే అనేసి ఎగ్ కర్రీ ఫ్రెండ్స్ మంచిగా ఉడికి పెట్టేసి ఎగ్ కర్రీ ఇంకా అందులోకి రైస్ కాంబినేషన్ అయితే చేద్దామని అయితే ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. సో అదే అనమాట. అక్కడ ఎగ్స్ అయితే ఇంకా అర్ధ డజన్ పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటిని అయితే కొంచెం సాల్ట్ వేసేసి వాటర్లోనైతే నిదానంగా మరిగి పెడుతున్నాను అనమాట. సిమ్లోనే పెట్టేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే నేను ఉడికిస్తాను ఫ్రెండ్స్. గుడ్లని 15-20 నిమిషాలు అయితే చాలు ఫ్రెండ్స్. అది సిమ్లోనే, మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి గుడ్లన్నీ పగిలిపోయి చీలిపోయి సరిగా రావన్నమాట. సో అందుకనేసి సిమ్లో పెట్టేసి నేను నిదానంగా అయితే బాయిల్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఉడికిపోయాయి అనమాట. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను అక్కడ. ఇంక ఇటు పక్క వచ్చేసి రెడీగా అప్పుడే ఆల్రెడీ టమాటాలు, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు అన్నీ తీసుకున్నాను. అన్నీ కట్ చేసి శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు వంట చేద్దామన్నప్పుడే ఆయిల్ అయిపోయింది ఫ్రెండ్స్, చూశాను. ఇంకా అప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక ఆయిల్ ప్యాకెట్ తీసేసుకొని ఇంకా డబ్బాలో అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఎందుకంటే అయిపోయిన తర్వాతే నేను ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా ఆయిల్కి అయితే అయిపోయిన తర్వాతే మళ్ళీ మనం వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇంకా ఒక ప్యాకెట్ తీసేసుకొని ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఇంకా వేసుకున్నాను. ఇంకా వంట అయితే తయారు చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నానికి మా ఇంట్లో వచ్చేసి ఎగ్ కర్రీ, వైట్ రైస్ ఫ్రెండ్స్ కాంబినేషన్ అయితే పిల్లలకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా బాబుకి అయితే ఇట్లా ఉడికిపెట్టిన గుడ్డలతోన ఇలాగే చేయాలన్నమాట, చాలా ఇష్టపడతాడనమాట. ఆమ్లెట్ వాటికన్నా ఉడికిపెట్టి ముక్కలుగా కట్ చేసి మమ్మీ అలా చెయ్యి అనేసి అయితే ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అందుకనేసి ఇంకా మనం పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకేముంటుంది ఫ్రెండ్స్ మనకు చెప్పండి. అంతే కదా, పిల్లలకి కానీ భర్త కానీ ఎవరైనా కూడా ఇంట్లో వాళ్ళు అడిగారు, నాకు ఇష్టం అది మమ్మీ చేసి పెట్టు అన్నారంటే ఖచ్చితంగా అది చేసి పెడతామన్నమాట. ఇంకా అందులోనే మనకు సంతోషం కదా ఫ్రెండ్స్. సో నేను కూడా ఇక్కడ మా బాబు ఇంకా ఎగ్ కర్రీ అడిగాడు కాబట్టి ఇంకా మంచిగా అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేసేసి ఇవి కొంచెం బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. బాగా దగ్గర కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా కొంచెం మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ కూడా ఇందులో చెప్తూ ఉంటాను, చూడండి. ఇలా కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ తెలిసినదే ఈ ఎగ్ కర్రీ. మా ఇంట్లో డైలీ రొటీన్లో వచ్చేసి ఈరోజు ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను ఇది ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ స్కూల్ కాబట్టి మార్నింగ్ 7:40కి ఉంది కాబట్టి స్కూల్ ఏమో అప్పుడు తిని వెళ్ళారు ఫ్రెండ్స్. టిఫిన్ ఏమి 9కి మళ్ళీ వదులుతారనమాట. అప్పుడు వచ్చేసి టిఫిన్ అలా చేసేస్తారు ఫ్రెండ్స్. కానీ 9కి ఇంటికి వచ్చిన తర్వాత కూడా 20 మినిట్స్ 25 మినిట్స్ ఫ్రెండ్స్ అంతే. కానీ ఎక్కువ తినరనమాట, తక్కువే తినేసి వెళ్ళిపోతారనమాట, టైం అయిపోతుంది అనేసి టిఫిన్. సో మధ్యాహ్నం మాత్రం మమ్మీ మేము మధ్యాహ్నం వస్తాం కదా, అప్పుడు మాకు మంచిగా చేసి పెట్టి మమ్మీ ఇప్పుడు హాఫ్ డేనే కదా మమ్మీ స్కూల్ ఉండేది, నువ్వేమీ టెన్షన్ పడకుండా నిదానంగా మాకు మంచిగా అడిగింది చేసి పెట్టు అనేసి మంచిగా మా బాబు అయితే బాగా అడుగుతాడు ఫ్రెండ్స్. అడిగి మరి దగ్గరుండి చేపించుకొని తింటాడనమాట. సో మా బాబు కోసము అయితే ఇంకా నేను కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎండాకాలం కదా ఫ్రెండ్స్, మంచిగా చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నాను, వేడిగా రైస్ ఫ్రెండ్స్. ఇంకా చెమటలు కారుతూనే ఉన్నాయి. ఇంకా స్కాఫ్తో తుడుచుకుంటూ ఇంక ఇలా వంటలు చేస్తూనే ఉన్నానమాట. ఎంతో మనం ఓపికగా కష్టపడితే కానీ ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా మనం మంచి రుచికరమైన భోజనం అయితే అరేంజ్ చేస్తాం ఫ్రెండ్స్. లేదనుకో, మనకు ఓపిక కానీ లేదనుకోండి, సో
మనం మంచిగా అయితే చేసి పెట్టలేం ఫ్రెండ్స్. ఎవరైనా కావచ్చు, అది నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా ఫ్రెండ్స్. మంచిగా కుటుంబానికి మనం మంచిగా ఇంటి ఫుడ్డే కనుక పెడుతూ ఉంటే వాళ్ళకి బయటవి ఆలోచన రాకుండా ఉంటాయి, హోటల్లో తినాలి అని అలా అనేసి. ఇంకోటి హెల్త్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్, ఇంట్లో మాత్రానికి మనం కారం పొడి అన్నం కలుపుకొని తినండి, ఏ రోగాలు రా ఫ్రెండ్స్. కింద కనాలి కానీ ఇది మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎలా తిని ఎలా పెరిగామో మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనం 90s కిడ్ అయితే ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. అన్నం కారం పొడి కలుపుకొని తిన్నా రోగాలు లేవు ఫ్రెండ్స్. ఎల్లపాయ కారం, అట్లా ఎల్లపాయ కారం మెదుపుకొని మంచిగా వేడి వేడి అన్నం లేక తిన్నామనుకోండి, అవి ఏ రోగాలు రావు. కానీ ఇప్పుడు అంతా మనం బయటికి అలవాటు పడేసి బయట ఫుడ్స్ తింటూ అన్ని రోగాలైతే కొని తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి అలా కాకుండా మనం ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తినొచ్చు, మళ్ళీ అస్సలు బయట ఫుడ్ అనేదని నేను కూడా అనను ఫ్రెండ్స్. 2 మంత్స్కి ఒకసారో అలా అనమాట. ఏదైనా బిర్యానీ ఒకసారి తిని రావడము. ఎందుకంటే మనం ఇంట్లో కూడా బిర్యానీలు అన్నీ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ అదొక్కరోజు, ఎందుకంటే మనం బయట అని కూడా ఆడవాళ్ళు ఆలోచించేది బయట తినాలి అని. అదొక్కరోజు ఒక్క పూటైనా మనకి వంట చేసే డ్యూటీ తప్పుతుంది అని ఫ్రెండ్స్. అంతే, కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు ఆ ఒక్క పూట అయినా అనే ఆ తాటే. కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అంతకు మించి ఏదో ఇంకా డబ్బులు ఉన్నాయి కదా అనేసి హోటల్లో తిందాము, ఎంజాయ్ చేద్దాము, ఇలా అయితే ఎవ్వరికీ ఉండదు ఫ్రెండ్స్. ప్రతి ఆడపిల్లకి, ప్రతి అమ్మాయికి, ప్రతి అమ్మకైతే ఖచ్చితంగా అదొక్క రోజైనా, ఒక్క పూటైనా నాకు వంట చేసే డ్యూటీ తప్పుతుంది కదా అనేసి బయట వెళ్ళి తినేసి వద్దాము అని అడుగుతారు. కానీ సో ఇది మాత్రం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. జెంట్స్ అయితే మగవాళ్ళు ఖచ్చితంగా ఇంటి ఇళ్ళాలు బయట తిందాము అనిందంటే ఏదో ఇది ఒక్క పూట అయినా రిలాక్స్డ్ అవ్వడానికి అంటుందిలే అనుకొని ఫ్యామిలీని తీసుకుని మంచిగా అయితే తినిపించండి ఫ్రెండ్స్. ఏమంటారు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా అంతకుమించి ఏమి కోరికలు ఉండవు ఫ్రెండ్స్ మనకి పెద్దగా కదా. చూడండి, ఇక్కడ నేను ఈ మాటల్లో చెప్తూ ఉండగానే ఇక్కడ ఎగ్ కర్రీ అయితే ప్రిపరేషన్ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అక్కడ కట్టుపైన ఉండేటివన్నీ కూడా సర్దేశాను ఎక్కడవక్కడివి. ఇంకా మా బాబు రెడీ అనమాట తినడానికి. మమ్మీ వేడి వేడిగా తినేద్దామని. చూడండి, ఇలా పిల్లలకి అప్పప్పుడు పనులు కూడా చెప్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మా పాప చూడండి రైస్ కుక్కర్ తెచ్చిపెట్టింది, ఎగ్ కర్రీ డేక్షా తెచ్చిపెట్టింది. అన్నీ అలా చెప్తూ ఉండాలి ఫ్రెండ్స్, చేపిస్తూ ఉండాలన్నమాట పిల్లలతో కూడా పనులు. చూడండి, ఇక్కడ మంచిగా ప్లేట్లు కూడా తెచ్చిపెట్టింది. తర్వాత ఇంకా వాటర్ కూడా తీసుకొస్తుంది అనమాట. సో మగపిల్లలు తక్కువ కానీ పని చేయడంలో కొంచెం లేజీగా ఉంటారు ఫ్రెండ్స్. అబ్బాయిలు అయితే 1కి 2 సార్లు 3 సార్లు చెప్తే కానీ వినడనమాట మా బాబు. కానీ మా పాప మాత్రానికి అమ్మ బ్లెస్సి అన్నీ తెచ్చిపెట్టమ్మా అని చెప్పేసరికి ఓకే మమ్మీ అని అయితే అన్నీ తెచ్చిపెడుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా అంతా రెడీ అయిపోయింది కదా. సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రైస్ ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఫ్రెండ్స్ చూడండి ఎంత వెలుగుందో మా ఇంట్లోన. ఎందుకంటే బాగా విండోస్ కిటికీలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అటుపక్క ఇటుపక్క బెడ్రూమ్లో అంతా వెలుతురు ఫ్రెండ్స్. వెలుగు అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే తినేసాము. ఇది డే 2 ఫ్రెండ్స్. మజ్జి మిరపకాయలు మళ్ళీ ఒకరోజు నైట్ అంతా పెట్టేసి మళ్ళీ చూడండి ఇక్కడ తెచ్చి వేసుకుంటున్నాను అనమాట. అక్కడ పక్కనైతే మా పక్కింటి అక్క వాళ్ళవి అనమాట. చూడండి, వాళ్ళు కూడా మజ్జి మిరపకాయలు ఫస్ట్ డే అనమాట. అందుకే వాళ్ళు చాలా గ్రీన్గా ఉన్నాయి. ఇంకా వడియాలు కూడా పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళైతే. నేను కూడా వడియాలు పెట్టాలని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. అది ఎప్పుడవుతుందో ముహూర్తం చూడాలి, కుదరట్లేదు నాకు. ఇంకా బాగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే. ఇది డే 3 ఫ్రెండ్స్. ఇక్కడ డే 3 కూడా నేను మంచిగా అయితే ఇంకా 3వ రోజు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మజ్జి మిరపకాయలు చూడండి ఎలా కలర్ అయిపోయాయో. 3వ రోజు అనమాట. వాళ్ళు కూడా చూడండి సెకండ్ డే, థర్డ్ డేకి వచ్చేసరికి 3వ రోజు వాళ్ళు కూడా ఎలా అయిపోయినాయి చూడండి. ఇటుపక్క 2 తెల్లగా అయిపోయినాయి, నాది కూడా ఇలా అయిపోయినాయి అనమాట. ఇంకా తర్వాత ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకరోజు ఎండకు వేసేసుకుంటే మనకి మజ్జి మిరపకాయలు ఎంతో రుచికరమైన అన్నం పప్పు లెక్క కాంబినేషన్ లెక్క తినడానికి, లేకపోతే పెరుగన్నము మజ్జిగన్నం లేక కనుక వీటిని వేయించుకొని తిన్నామనుకోండి సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా మజ్జి మిరపకాయలు ఎండాకాలంలో తయారు చేసుకోండి, వడియాలు పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.